హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. బ్యాంక్ జాబ్స్, రైల్వే జాబ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఈ విధంగా ప్రతి జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తెస్తున్నాను. ఛానల్ని ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ డివైస్కి జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి 10th క్లాస్ అర్హతతోనే ఎంటీఎస్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే మీకు జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ 10th క్లాస్ అర్హతతో వస్తున్న ఎంటీఎస్ ఉద్యోగాలకి 37,600 వరకు మీరు శాలరీ అనేది గెయిన్ చేయవచ్చు స్టార్టింగ్లోనే. ఈ నోటిఫికేషన్ అనేది మనకి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వస్తుంది కాబట్టి మనకి ఇవి అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలేనండి. మీకు జాబ్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మంచి శాలరీ అనేది లభిస్తుంది. అలానే జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. తప్పకుండా 10th క్లాస్ అర్హతతోనే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ లాస్ట్ డేట్, వేకెన్సీ డీటెయిల్స్, అప్లికేషన్ ఫీజు, ఈ విధంగా జాబ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి తెలియజేస్తాను. జాబ్ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. 10th క్లాస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోగలరు. ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే మనకి సిఎస్ఐఆర్ ఐఐటిఆర్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా అప్లికేషన్ చేసుకునేటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు, అలానే డ్రైవర్ పోస్టులకు కూడా మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. వీటికి మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. January 20th నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి February 19th, 2026 లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకెంతో టైం లేదు కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని 10th క్లాస్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారండి. జాబ్కి సంబంధించినటువంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రొసీజర్ అనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. లైక్ చేసినట్లయితే నాకు ఫర్దర్గా మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది, సపోర్ట్ కింద. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. జాబ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేశారు కదా, అలానే వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. వీటికి మీకు శాలరీ అనేది చెక్ చేసినట్లయితే లెవెల్ 1 పే ప్రకారం 18,000 నుంచి 56,900 వరకు మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు మీరు శాలరీ అనేది గెయిన్ చేయవచ్చు. కేవలం 10th క్లాస్ అర్హతతోనే మీరు ఈ జాబ్ అనేది పొందవచ్చు. అలానే అప్రాక్సిమేట్ శాలరీ అనేది చెక్ చేసినట్లయితే 34,000కి పైగానే మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి అలవెన్స్లతో కలుపుకొని మీకు మంత్లీ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఎంటీఎస్ పోస్టులకు ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే మినిమం 18 ఇయర్స్ అబవ్ ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. 30 ఇయర్స్ వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు, 28 ఇయర్స్ వరకు ఉన్న ఓబీసీ వాళ్ళు, అలానే 35 ఇయర్స్ వరకు ఉన్న పీడబ్ల్యూబీడీ వాళ్ళు కూడా ఈ ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. అలానే డ్రైవర్ పోస్టులు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి, 3 పోస్టులు. వీటికి కూడా ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే పోటీ పడవచ్చు. డ్రైవర్ పోస్ట్కి సంబంధించినటువంటి పే మ్యాట్రిక్స్ చెక్ చేసినట్లయితే లెవెల్ 2 పే ప్రకారం 19,900 నుంచి 63,200 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది ఆ శాలరీ అనేది. అప్రాక్సిమేట్గా మీకు మంత్లీ శాలరీ అనేది 37,600 అనేది మీకు స్టార్టింగే మంత్లీ శాలరీ అనేది ఈ డ్రైవర్ ఉద్యోగంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ డ్రైవర్ ఉద్యోగానికి మీకు ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే మినిమం 18 ఇయర్స్ అబవ్ ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్, 32 ఇయర్స్ వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి డ్రైవర్ ఉద్యోగానికి అప్లై చేసుకునే అవకాశం అయితే లేదండి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. డ్రైవర్ ఉద్యోగానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే
10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అట్లీస్ట్ 3 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మోటార్ కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది, అలానే లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా తప్పకుండా కలిగి ఉన్నట్లయితే మీరు ఈ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థలో డ్రైవర్ ఉద్యోగానికి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కు అలానే డ్రైవర్ పోస్ట్కు కూడా చాలా మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి తప్పకుండా అప్లై అనేది చేయండి. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా అని నిర్లక్ష్యం వహించద్దు. తప్పకుండా జాబ్కి అప్లికేషన్ అయితే పెట్టండి. ఫిబ్రవరి 19, 2026 వరకు మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు సపోర్ట్ కింద ఉంటుంది. ఎంటీఎస్ పోస్ట్కి సంబంధించి జాబ్ రిక్వైర్మెంట్స్, డ్యూటీస్ చెక్ చేసినట్లయితే మీరు ఎంటీఎస్ పోస్ట్లో మీరు పెర్ఫామ్ చేయాల్సిన డ్యూటీస్ అయితే మీ యొక్క ఆఫీస్లో మీ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయడము, మీ సెక్షన్ అనేది క్లీన్గా ఉంచుకోవడము, ఫైల్స్ అనేవి ఒక సెక్షన్ నుంచి మరొక సెక్షన్కి తీసుకువెళ్ళి హెల్ప్ చేయడము, మీ హయ్యర్ ఆఫీసర్కి జిరాక్స్ కాపీస్ తీయడము, ప్రింట్స్ తీయడము, పేపర్స్ అనేవి ఫైల్ చేయడము, ఈ విధంగా మీకు రెగ్యులర్ పేపర్ వర్క్, రెగ్యులర్ ఆఫీస్ వర్క్ అనేది ఉంటుంది ఎంటీఎస్ జాబ్లో. జాబ్ రిక్వైర్మెంట్స్ అనేవి కూడా మీకు ఇక్కడే నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే క్లియర్గా మెన్షన్ చేశారండి. ఈ పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోవచ్చు. 10th కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంటీఎస్ ఉద్యోగానికి అప్లికేషన్ అయితే పెట్టండి. తప్పకుండా అప్లికేషన్ పెట్టి జాబ్కి కాంపిటీషన్ అయితే ఇవ్వండి. డ్రైవర్ పోస్ట్కి సంబంధించినటువంటి డ్యూటీస్ కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి మీరు చెక్ చేయవచ్చు. జాబ్కి సంబంధించి బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశారండి. మీరు ఎంటీఎస్ పోస్ట్కి కానీ డ్రైవర్ పోస్ట్కి కానీ ఏ పోస్ట్కి మీరు సెలెక్ట్ అయినా సరే మీకు జాబ్ అలవెన్స్లు, యూజువల్ పే అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. హౌస్ రెంట్ అలవెన్స్ మీకు లభిస్తుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లభిస్తుంది, డిఆర్ఎస్ అలవెన్స్ లభిస్తుంది. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న ప్రతి ఒక్క జాబ్ అలవెన్స్ అనేది మీకు లభిస్తుందండి. ఇది అన్ని కూడా గవర్నమెంట్ జాబ్ ఉద్యోగాలు కాబట్టి. న్యూ పెన్షన్ స్కీమ్ విధానం ద్వారా మీరు వన్స్ జాబ్లో రిటైర్ అయిన తర్వాత మీకు మంత్లీ పెన్షన్ కూడా లభిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి. అలానే ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లియబిలిటీ కూడా ఉంటుంది. మీరు ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఈ ఐఐటిఆర్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఎన్ని రాష్ట్రాల్లో అయితే ఉంటుందో మీరు మీకు కావాల్సిన చోటకి ట్రాన్స్ఫర్ అనేది కూడా పెట్టుకోవచ్చు మీకు ఇనీషియల్గా పోస్టింగ్ అనేది వచ్చిన తర్వాత. ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రతిదీ కూడా కట్ ఆఫ్ డేట్ అనేది ఫిబ్రవరి 19, 2026 అని మెన్షన్ చేశారండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 19, 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఈ డేట్ లోపే మనకి క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అంటే 10th క్లాస్ అనేది ఈ డేట్ లోపే మనకి కంప్లీట్ అయి ఉండాలి. అలానే ఏజ్ లిమిట్ కూడా వీళ్ళు చెప్పిన విధంగా ఈ డేట్లోనే మీకు రిక్వైర్డ్ ఏజ్ లిమిట్ అనేది కంపల్సరీగా ఉండాలి. జాబ్కి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ అనేవి చూసుకునే ముందు సెలక్షన్ మెథడాలజీ అనేది చూసుకున్నట్లయితే మీకు ఎంటీఎస్ పోస్టులకు సెలెక్ట్ చేయడానికి మీకు స్టార్టింగ్ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అలానే డ్రైవర్ పోస్ట్కి కూడా ట్రేడ్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు ఫర్దర్గా కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈ కాంపిటేటివ్ రిటర్న్ టెస్ట్లో మీకు సిలబస్ అనేది కూడా మెన్షన్ చేశారు. ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో సిలబస్ చెక్ చేసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో. ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి మీకు 3 మార్క్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే 1 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, గమనించగలరు. ఈ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అండి. క్లాస్ 10th లెవెల్లోనే మీకు క్వశ్చన్స్ అనేటివి కూడా అడుగుతారు. ఎటువంటి హయ్యర్ లెవెల్లో మిమ్మల్ని క్వశ్చన్స్ అనేటివి అడగరు. ఈ విధంగా టోటల్గా 4 సబ్జెక్ట్స్ నుంచి 150 క్వశ్చన్స్తో 2 అవర్స్ పాటు మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకుని మీకు డైరెక్ట్గా ఎంటీఎస్ జాబ్కి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుందండి. ఎటువంటి ఇంటర్వ్యూ అనేది కూడా లేదు. డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకుని మీకు డైరెక్ట్గా జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తారు. మీరు డైరెక్ట్గా సిఎస్ఐఆర్ ఐఐటిఆర్కి సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీస్లోనే మీరు ఎంటీఎస్ జాబ్ అనేది చేయడం జరుగుతుంది.
మీకు డ్రైవర్ పోస్ట్కి సంబంధించి కూడా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కూడా మీకు కూడా కండక్ట్ చేస్తారండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. జాబ్కి సంబంధించినటువంటి ఏ విధంగా అప్లై అనేది చేసుకోవాలో కూడా పేజ్ నెంబర్ 12లోనే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేశారు. మీరు ప్రతిదీ క్లియర్గా చెక్ చేయవచ్చండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందు మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీ ఫోన్లో ఉంచుకోండి. ఫోన్లో లేకపోయినట్లయితే మీ ఫోన్లో ఫోటో తీసి జేపీఈజీ ఫార్మాట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆ ఫోటో సైజ్ అనేది 100 KB నుంచి 500 KB మధ్యలో ఉండాలి. అలానే మీ యొక్క సిగ్నేచర్ అనేది కూడా జేపీఈజీ ఫార్మాట్లో ఫోటో తీసి మీ ఫోన్లో ఉంచుకోండి. సిగ్నేచర్ సైజ్ అనేది 40 KB నుంచి 200 KB మధ్యలో ఉండేలా చెక్ చేసుకుని ఈ రెండు కూడా మీ ఫోన్లో రెడీగా పెట్టుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోండి. మీ యొక్క 10th క్లాస్ మార్క్ షీట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్ ఉన్నట్లయితే అప్లోడ్ చేయండి, లేకపోయినట్లయితే పర్వాలేదు అప్లోడ్ చేయకపోయినా. 10th క్లాస్ మార్క్ షీట్ అలానే వేరే ఏవైనా మార్క్ షీట్స్ ఉన్నట్లయితే అవి కూడా అప్లై చేయవచ్చు. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఎనీ అదర్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే, డ్రైవర్ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు మీకు సర్టిఫికేట్ ఉన్నట్లయితే అవి కూడా అప్లోడ్ అనేది చేయవచ్చు. ప్రతిదీ కూడా మీరు ఒకే ఒక్క పీడిఎఫ్ ఫైల్ కింద ఫామ్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఐఐటిఆర్ సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఈ ఎంటీఎస్ మరియు డ్రైవర్ ఉద్యోగాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రొసీజర్ చెక్ చేసినట్లయితే iitr.res.in/en/recruitment.aspx అనే అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో రాదండి. కొంతమంది కింద కామెంట్ అయితే చేస్తున్నారు ఇది ఫేకా లేదా నిజమా అని. ప్రతిదీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ప్రతి జాబ్ని కూడా కింద డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అలానే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ప్రతిదీ కూడా చెక్ చేయవచ్చు. అఫీషియల్ కాదు మీకే కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే ఈ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లింక్ నేను పిన్నెడ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. ఇక్కడ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అండ్ డ్రైవర్ వైడ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ IITR/1/2026 అని ఉంది కదా. ఇక్కడ పక్కన నోటీస్ హిందీ ఇంగ్లీష్ అని ఉంది కదా. ఇక్కడ హిందీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది హిందీ లాంగ్వేజ్లో డౌన్లోడ్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్ నుంచే. ఇంగ్లీష్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో జాబ్ నోటిఫికేషన్ అనేది క్లియర్గా డౌన్లోడ్ అవుతుందండి అఫీషియల్ వెబ్సైట్ నుంచే. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, మీరు దీని మీద క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డెడికేటెడ్ అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా మీరు జనవరి 20th అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఫిబ్రవరి 19th ఈవినింగ్ 5 PM లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవాలి. ఇక్కడ అప్లై ఫర్ ఎంటీఎస్ అని క్లిక్ చేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్ట్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు అప్లై ఫర్ డ్రైవర్ మీద క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చండి. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ జాబ్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను. అలానే రీసెంట్గానే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ జాబ్స్కి సంబంధించినటువంటి వీడియో కూడా అప్లోడ్ చేశాను నిన్ననే. తప్పకుండా ఈ వీడియోని చూడనట్లయితే వీడియోని కూడా చెక్ చేసి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే దీనికి కూడా అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.